నమస్తే బ్రో. హాయ్ బ్రో. హ్యాపీ క్యాలెండర్ చేంజింగ్ డే. క్యాలెండర్ చేంజింగ్ నేను ఈరోజు హ్యాపీ న్యూ ఇయరే కదా బ్రో. న్యూ ఇయర్ బ్రో. ఈరోజు ప్రకృతిలో ఏమైనా మార్పులు జరుగుతా ఉన్నాయా? లేదు. ఆకులు ఎండిపోయి కొత్త ఆకులు ఏమైనా వస్తా ఉన్నాయా? లేదే. పూలు ఏమైనా కొత్తగా వికసిస్తున్నాయా? లేదు. మరి న్యూ ఇయర్ అని ఎట్లా అంటాం బ్రో? న్యూ ఇయర్ వచ్చేసి ప్రకృతి డిసైడ్ చేయాలి, క్యాలెండర్స్ కాదు. మరి అందరూ న్యూ ఇయర్ అంటున్నారు కదా బ్రో. వాళ్ళకి తెలియదు బ్రో, మనకు తెలుసు కదా మన సంస్కృతి గురించి. యాక్చువల్గా మన హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడంటే ఉగాది రోజు. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఆ రోజే సృష్టించాడు కాబట్టి దాన్ని యుగా ఆది అంటారు. అది కాలక్రమేణంగా ఉగాది అని వచ్చింది. భూమి దీర్ఘ వృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టిందో అక్కడికే ఉగాది డేట్ రోజు ఎగ్జాక్ట్గా వస్తుంది. దాన్నే 1 year కంప్లీట్ అంటారు. 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఇంకో సంవత్సరం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆ ఉగాది రోజు మనకి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే వసంతకాలం కూడా మొదలవుతుంది. ప్రకృతి మొత్తం కొత్త అందాలతో, కొత్త రంగులతో, కొత్త చిగురులతో మనకు కొత్తదనాన్ని పరిచయం చేస్తాయి. సైంటిఫిక్గా కానీ పంచాంగం ప్రకారం కానీ న్యూ ఇయర్ అనేది మనకు ఉగాది రోజే వస్తుంది. న్యూ ఇయర్ లో ఇంత మ్యాటర్ ఉందని ఇంతవరకు తెలియదు బ్రో. నువ్వు చెప్పిన తర్వాతే తెలిసిందే. నేను కూడా ఉగాది అప్పుడే న్యూ ఇయర్ జరుపుకుంటా. మరి ఇప్పుడు హ్యాపీ క్యాలెండర్ చేంజింగ్ డే.